శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జన్మ వృత్తాంత రహస్యం మరియు వారి పూర్వీకుల యొక్క నిగూఢ రహస్యం. ఈ జగత్ సృష్టిలో ఎందరో మహానుభావులు పరమాత్మ స్వరూపులుగా విశ్వ బ్రాహ్మణ పరంపరలో జన్మించి ఉన్నారు. ఆ కోవకు చెందిన వారిలో జగద్గురువులు శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్ పరమాత్మ స్వరూపం. 1608వ సంవత్సరంలో కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జన్మించారు. ఆ జగద్గురువులు శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మాతామహుల వంశీల గురించి విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాతవాహన కాలం పిదప 3వ శతాబ్దం కోల్పోయిన రాజరికము 15వ శతాబ్దంలో తిరిగి ప్రాప్తించుకున్న విశ్వ బ్రాహ్మణ మహాప్రభులు పెందోట ధవళేశ్వర మహాప్రభులు. వీరు పెందోట పురవిహార కనక కుండలాంబర మేఘవాహన శేషణీ హనుమాంత బిరుద బింబ్రాజిత ధవళేశ్వర సోమనాథ ప్రభుల పౌత్రి, పెందోట మార్కండేయ ప్రభుల పుత్రి పరికృతాంబ మరియు దక్షిణ త్రివేణి క్షేత్రజ్ఞులు మొదల నాయక రాజులైన అచ్యుతప్ప నాయక మహారాజు ఆస్థాన విద్వాంసులు పోతులూరి వీరయాచార్యుల పుత్రుడు పోతులూరి పరిపూర్ణాచార్యుడు. పోతులూరి పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబలకు పెద్దలు నిర్ణయించిన శుభలగ్నమున వివాహము జరిగింది. ఆ దంపతులకు కొంతకాలం తర్వాత సంతానం కొరకు తీర్థయాత్ర చేస్తున్న సమయమున ఆ దంపతులకు పరమాత్మ వరప్రసాదం చేత సరస్వతీ నది సమీపంలో మగబిడ్డను స్వస్తి శ్రీ చంద్రమానైన కీలకనామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ప్రసవించెను. మరుసటి రోజు పరిపూర్ణ ఆచార్యులు కాలతరుణం అనగా పరమాత్మలో ఐక్యమయ్యారు. ప్రకృతాంబ సమీపంలోని అత్రి మహాముని ఆశ్రమంలో చేరుకుని తన బిడ్డను పెద్దవాణి చేయమని కోరి తను కూడా పరమాత్మలో ఐక్యమయ్యారు. ఇలా పరమాత్మ వరప్రసాదమే సరస్వతి అత్రాశ్రమ జాతకులు జగద్గురువులు శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. శ్రీ శ్రీ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కొంతకాలం పసి వయసులో అత్రి మహాముని ఆశ్రమంలో ఉన్న సమయంలో కర్ణాటకలోని స్కందగిరి పర్వత సానువులోని స్థితమైన పాపాగ్ని మఠాధిపతులు అయిన విశ్వ బ్రాహ్మణ పుణ్య దంపతులు యనమదల వీరభోజయాచార్యులు వీరపాపమాంబ సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకున్నారు. సంతాన ప్రాప్తికై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతుల చెంతకు సాక్షాత్ పరమాత్మ స్వరూపులైన ఆ పసిబాలుని అత్రి మహాముని అందజేశారు. వీరభోజయాచార్య, ఈ బాలుడు మహాన్వితుడు. మునుముందు ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఆ బాలుని వీరభోజయాచార్య దంపతులకు అందజేశాడు అత్రి మహాముని. ఆ పిల్లవాడు వీరప్పయాచారులుగా పాపాగ్ని మఠాధిపతి గారింట సనాతన సాంప్రదాయాల నడుమన పెరుగుతూ వచ్చారు. తల్లి వీరపాపమాంబ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని పుత్ర వాత్సల్యముతో ముద్దుగా వీరంబొట్లయ్యగా పిలువబడ్డాడు. అతి చిన్న వయసులోని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాళీమాతను ప్రసన్నం చేసుకుని కాళికాంబపై సప్తశతి రచించి అందరికీ అబ్బురపరిచారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 10వ ఏట వీరభోజయాచార్యులు స్వర్గప్రాప్తులయ్యారు. అటు పిమ్మట దేశయాత్ర నిమిత్తమై బయలుదేరబోతూ తన తల్లి ఆశీర్వాదాలు కోరగా అందుకు వారి తల్లి, నాయన వీరంబట్లయ్య, మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలి పెట్టి దేశయాత్ర బయలుదేరితే ఎలాగంటూ శోక సముద్రంలో మునిగిపోయింది. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతి నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధ చేశారు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి, జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి ఈ అనుబంధ మోక్షానికి ఆటంకమని దాన్ని వదలమని తల్లికి హితవు చెప్పాడు.
శరీరం పాంచభౌతికమని ఆకాశం, గాలి, అగ్ని, పృథ్వీ, నీరు అనే 5 అంశాలతో చేయబడిందని, సమస్త ప్రకృతిలో కన్ను, ముక్కు, చెవి, నీరు, చర్మము అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారా నేను అనే అహం జనిస్తుందని, ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుని నడిపిస్తుందని, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దాన్ని తప్పించడం ఎవరికి సాధ్యపడదని, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరమాత్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకుని దేశయాటనకు బయలుదేరారు. శ్రీ 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 విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఓం హ్రీం క్లీం శ్రీం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః.